హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు డైలీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తానండి. మార్నింగ్ ఏంటంటే లంచ్ బాక్సెస్ కదా! ఈరోజు కాస్త లేట్‌గానే లేచాననమాట. ఇంచుమించు 6:30 దాటేసింది ఈరోజు. లేట్ అయింది. అందుకనే ఇంకా ఫాస్ట్‌గా కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇవాళ నేను సాంబార్ చేద్దాం అనుకున్నాను. అలాగే పొటాటో ఫ్రై చేద్దాం అనుకున్నాను. మంచి కాంబినేషన్ కదా! మా వాళ్ళకి ఇష్టం పొటాటో ఫ్రై అంటే బంగాళదుంప వేపుడు బాక్స్‌కి చాలా ఇష్టంగా తింటారు. దాంతో పాటు ఇంకా తర్వాత కూడా ఉంటుందని చెప్పి సాంబార్ అయితే చేస్తున్నాను. ఇది క్యాస్ట్ ఐరన్‌లో అయితే వేపాను కదండీ! మంచి క్రిస్పీగా అయితే వచ్చింది. వెంటనే అయితే నేను వేరే దాంట్లోకి మార్చేస్తాను అయిపోయిన తర్వాత. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసరికి నా దగ్గర ఈరోజు స్ప్రౌట్స్ ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్‌లో చూస్తే. అందుకని వీటిని ఇంకా యూజ్ చేసేద్దాం అన్నట్టు కట్లెట్ చేద్దాం అనుకున్నానండి. ఇంగోండి ఇక్కడ ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూసారు కదా! కొంచెం శనగపిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆహ్, అలాగే ఉప్పు, కారం, కొంచెం నేను జీలకర్ర పౌడర్ అయితే వేశాను. అంతే. వెజ్జీస్ అనేవి మనకు నచ్చినవైతే వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని మనకి బైండింగ్ కోసం శనగపిండి వేసాం కదా! కొంచెం అలా కలిపేసుకొని ఇలా కట్లెట్‌లా చేసుకొని మనం పెనం మీద కాల్చేసుకుంటే సరిపోతుంది. స్ప్రౌట్సు అలాగా చేసి ఉంచుతాను కదండీ! ఒక్కొక్కసారి అలా అవి ఒక్కొక్క స్పూన్ ఇస్తూ ఉంటాను డైలీ బ్రేక్‌ఫాస్ట్‌లో. ఇలా ఏమైనా ఉండిపోతే గనక ఇంగోండి ఇలా ఏదో ఒక రెసిపీ చేసేసి ఇచ్చేస్తాననమాట. ఇవి మనకి టమాటా కెచప్‌తో అయితే బావుంటాయండి. ఈ స్ప్రౌట్స్ అనేవి నేను అంటే పచ్చివి వేశాను కదా! ఇవి కొంచెం స్టీమ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇవి టమాటా కెచప్‌తో అయితే బావుంటుందండి. లేదా గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ ఏదైనా సరే బావుంటుంది. నేనైతే ఇలా కెచప్‌తో అయితే ఇచ్చేసాను ఈరోజు. సాంబార్ కూడా అయిపోయింది. అయితే ఇది లంచ్ బాక్స్‌లో పెట్టినప్పుడేంటంటే ఇవాళ రైస్ అయితే కలపననమాట. ఆఫ్టర్‌నూన్ కలుపుకుంటారు. అన్నీ విడివిడిగా పెడతాను. కొంచెం చల్లారుతుందని ముందు కొంచెం పక్కకు తీసి అది చల్లారిన తర్వాత బాక్స్ ప్యాక్ చేస్తాను. ఇంకా ఈ పనులన్నీ అయిన తర్వాత బాక్సులన్నీ పెట్టేసిన తర్వాత ఇవాళ కొంచెం లేట్ అయింది కదా! ఇప్పుడు కొంచెం సదురుతున్నాననమాట. కొంచెం ఎక్కడివక్కడ అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం సదరేసుకోవడం అయితే అయ్యింది. తర్వాత కొంచెం హాట్ వాటర్ తాగాలనిపించిందండి. చలి చాలా ఎక్కువ ఉంటుంది గదా! చాలా అంటే చాలా ఎక్కువుంది ఈ ఇయర్ ఎలాగైనా సరే. అందుకని ఇక్కడ నేను ఓన్లీ కొంచెం గోరువెచ్చని వాటర్ తాగుదామని అనిపించింది. కొంచెం ప్రశాంతంగా కూర్చొని పనులయినాయి కదా కొంచెం, ఇదైతే తాగుతున్నాననమాట. తర్వాత చలిగా ఉంటుంది గదండీ! అందుకనే మార్నింగ్ కాసేపు ఒక్కొక్కసారి ఎండలోకి వెళ్తాననమాట. అంటే ఆ మార్నింగ్ ఎండ అంత ఎక్కువ ఉండట్లేదు గదా! కాసేపు ఉందామని చెప్పి వెళ్ళాను. అలాగే బట్టలవన్నీ కూడా తీసుకొచ్చేసాను. పైన మందార చెట్టుకొచ్చినాయనమాట ఇవన్నీ కూడా.
తర్వాత మా హెల్పర్ అయితే వచ్చింది. ఈవిడైతే ఓన్లీ వెజల్స్‌కే కదా! కొంచెం నేను కిందంతా కూడా క్లీన్ చేసుకుందామని చెప్పి పైన ఒకటి కొంచెం క్లీన్ చేయమని చెప్పాననమాట. ఇటువైపు షెల్ఫ్ అంతా కూడా క్లీన్ చేపించాను ఆవిడ చేత. ఫెస్టివల్ కదా! ఆల్మోస్ట్ హౌస్ అంతా కూడా నేను చేసేసుకున్నాను. ఇంకా అసలు ఈ మధ్యన ఓపిక అనేది ఉండట్లేదనమాట సరిగా. ఇంకా కిచెన్ అంటే ఇంకా మరీ ఎక్కువ పని ఉంటుంది కదా! అందుకే కొంచెం షెల్ఫ్స్ అన్నీ కూడా ఈవిడ చేత క్లీన్ చేపించాను. ఇంక ఇప్పుడు నేను కౌంటర్ అంతా కూడా మంచిగా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసేస్తున్నాను. ఎంత క్లీన్ చేసినా ఈ డస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అలా ఉంటూనే ఉంటుందనమాట. ఇంకా ఇందాక వంట అయిన తర్వాత అదే చెప్పాను కదండీ! కాస్త ఆ వర్క్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా ఆవిడొచ్చి ఈ వర్క్స్ అన్నీ కూడా చేసేసారు కాబట్టి ఆఫ్టర్‌నూన్ నుంచి వచ్చి నేను ఇలా కౌంటర్, గ్యాస్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఈ మధ్యన స్టవ్ మీద ఊరికే పొలమని నీళ్ళు వేయట్లేదనమాట. బాగా స్క్రబ్ చేసేసి క్లాత్‌తోనే తుడిచేస్తున్నాను ఎక్కువ. బాగా ఎక్కువ జిడ్డుగా ఉందన్నప్పుడు మాత్రమే వాటర్ వేసి వాష్ చేస్తున్నాను. ఇందులోకి వెళ్ళిపోయి మంట అనేది సరిగ్గా రావడం లేదనమాట. అందుకనే తగ్గించాను వాటర్ అది ఎక్కువ వేయడం. ఇంకా సంక్రాంతి కదండీ! పండుగ అంటేనే ఒక పనులనేవి మనకి క్లీనింగ్స్ అనేవి ఉంటాయి. ఇంకా మావి కూడా అయిపోయినాయి అనమాట. కౌంటర్ అయితే ఇలా క్లీన్ చేసి మళ్ళీ ఇలా ఆర్గనైజ్ అయితే చేశాను. చాలా అనిపించింది. హ్యాంగింగ్ ప్లాంట్స్ బాగా డల్ అయిపోయినాయి అనమాట. చూసారా అటు ఇటు చాన్నాళ్ళ నుంచి ఉంది కదా! ఆ 2 అయితే మార్చేయాలి. కొత్తవి తెచ్చి పెడదామని అనుకుంటున్నాను. ఇది నెక్స్ట్ డే అండి. సండే అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి. అంటే ముందు రోజు వ్లాగ్ క్లీనింగ్ అది ఎక్కువుంది గదా! ఇంకా అక్కడితో అయితే ఎండ్ చేసి ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సండే వచ్చేసి మార్నింగ్ ఈరోజు మా హస్బెండ్ మార్నింగే మార్కెట్‌కైతే వెళ్లారు. పూజ చేయడం అవ్వలేదనమాట తనకి. అందుకే నేను చేస్తున్నాను ఇక్కడ ఇవాళ. ఇంక ఇవాళ సండే కదా! ఎలాగో లేట్‌గానే స్టార్ట్ అయినాయి పనులన్నీ కూడా. ఆహ్, చలికాలం కదండీ! మామూలుగా రోజు లెగడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. ఇంకా ఆదివారం అంటే ఇంకా కొంచెం లేట్ అయిందనమాట. పూజ అయిన తర్వాత ఇంగోండి ఇలా టెర్రస్ మీదకైతే వచ్చాను. అదే చెప్పాను కదా! మాకు ఫస్ట్ ఫ్లోర్ మూలాన అసలు ఎండ అనేది ఎక్కువ పడదు కదా! చాలా చలేస్తూ ఉంటుందనమాట. అందుకని రోజు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మేడ పైకెళ్ళి అయితే కూర్చుంటున్నాను. ఇవాళ సండే కదా! అందరూ పైనే ఉన్నారు కాసేపు. ఇంక తర్వాత కిందకొచ్చేసి నేను పిల్లలు ఎలాగో లేట్‌గానే లేచారు. బ్రేక్‌ఫాస్ట్ అంటూ ఇవాళ స్పెషల్‌గా ఏం లేదండి. డైరెక్ట్‌గా కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను. అంటే ఎలాగో లేట్ అయింది కదా! అందుకని ముందు వంట చేసేస్తూ ఫిష్ ఒకటి తీసుకొచ్చారనమాట. ఫిష్ అనేది ఫ్రై చేసి ఇచ్చేస్తాను. అదైతే తింటారు ఫస్ట్. లంచ్‌కి వచ్చేసరికి మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసేద్దాం అన్నట్టు ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇవాళ మటన్ గ్రేవీ అనమాట. అలాగే బగారా రైస్ చేద్దాం అనుకున్నాను. బ్రెయిన్ ఉంటుంది కదండీ! అది కూడా తీసుకొచ్చారు కొంచెం. అది కూడా కూర చేయాలిప్పుడు. ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందు. అంటే అన్నీ వేస్తున్నాను. పచ్చి మసాలా ఇది నేను మిక్సీ పడతాననమాట. మటన్‌కి అలాగే బ్రెయిన్ కర్రీకి కూడా ఇదే మసాలా బావుంటుంది. నాన్ వెజ్ అంత స్పెషల్స్ ఏం చేయను కానీ రెగ్యులర్‌గా ఎప్పుడు ఎలా చేస్తానో కూరలవి అలాగే చేస్తాను. సేమ్ మసాలా సేమ్ అలాగే చేస్తూ ఉంటాను. వారంలో 4 డేస్ అయితే తినం కదా! మిగిలిన అంటే సండే, ట్యూస్‌డే, వెన్స్‌డే తింటాము.
సండే మ్యాండేటరీగా తింటాం. అందరం అంతే కదా! మంగళవారం, బుధవారం ఒకవేళ తినాలనిపిస్తే తింటామనమాట. ఇంక తర్వాత ఇక్కడ చూసారు కదా! మటన్ అయితే కొంచెం లేతగానే ఉంది కాబట్టి నేను కుక్కర్ వేయలేదు. మసాలా చూసారు కదా! అల్లం వెల్లుల్లికి కూడా నేను పచ్చివి వేస్తున్నాను. ఫ్రెష్ మసాలా అయితే బావుంటుందని చెప్పి అన్నీ కూడా అలా రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత మిక్సీ పట్టేసి ఇంగోండి మటన్ మగ్గిన తర్వాత ఇది కూడా వేసేసాను. ఈ మసాలాయే ఇంకొంచెం కొట్టేసి ప్లెయిన్ కర్రీ కూడా యూజ్ చేస్తాననమాట. ఓ పక్కన ఇది, ఓ పక్కనది ఫిష్ ఫ్రై కూడా అటువైపు నుంచి అయిపోతుంది. ఫ్రై అవుతున్నప్పుడే వేడిగా ఇచ్చేస్తాననమాట. ఒక 2 పీసెస్‌లా ఇచ్చేస్తాను తింటారు. ఇక్కడ ఫాస్ట్‌గా కుక్ చేశానండి. ఎందుకంటే ఇంతకుముందు నేను రెసిపీస్ అన్నీ డీటెయిల్డ్‌గా కూడా షేర్ చేశాను ఇవన్నీ. అందుకే అంత డీటెయిల్డ్‌గా అయితే చెప్పలేదు. ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటానంతే. చాలా బావుంటది కూర. ఇక్కడ నేను బగారా రైస్ అయితే షేర్ చేస్తానండి. ఇది చాలా ఈజీగా చేస్తాను నేను. నేనెలా చేస్తానో అయితే షేర్ చేస్తాను. ముందు ఆయిల్ కొంచెం నెయ్యి వేశాను కదా! తర్వాత బిర్యానీ దినుసులు వేశాను. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేశాను. అవి కూడా వేగిన తర్వాత కొంచెం క్యాషు, ఆ తర్వాత ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. అవి బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇలా ఒక పెద్ద గరిటె నేను పెరుగనేది తీసుకున్నాను. అది కూడా కొంచెం బాగా ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత ఆల్రెడీ బాస్మతి రైస్ అనేది నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్. అది వేసేసి కొంచెం కలిపేసి 1:30 చొప్పున వాటర్ అనేది యాడ్ చేస్తాను. ఉప్పు అనేది అడ్జస్ట్ చేసేసి సిమ్ పెట్టేసి మూత పెట్టేస్తాననమాట. బాగా కుక్ అవుతుంది. అంటే చాలా ఫాస్ట్‌గా అవుతుంది. బగారా రైస్ విత్ మటన్ కర్రీ బావుంటుంది కదా! అందుకని ఇవాళ ఇలా చేశాననమాట. ఇంకా ఇందులోకి మసాలాలేం వేయనండి. బగారా రైస్‌లోకి సరిపోతుంది మాకు అలా ఆ స్పైస్ అనేది. అయిపోయింది. చూసారు కదా! ఇవాళ చేసిన డిషెస్ అనమాట ఇవన్నీ కూడా. ఇంక లంచ్ అయిన తర్వాత కాస్త నేను టైలర్ దగ్గరికి ఒకటి వెళ్ళాననమాట. నిహనాకి కొంచెం ఏవో కుట్టించవలసినవి ఉంటే అవి తీసుకొని వెళ్ళాను. తర్వాత వచ్చేసిన తర్వాత కాసేపు అలా రెస్ట్ తీసుకొని తర్వాత ఇంగోండి ఇలా మేడపైకైతే వచ్చి ఫస్ట్ బట్టలైతే మడత పెట్టేస్తున్నాను. ఈలోపు నేను కిచెన్ అంతా కూడా క్లీన్ చేశాననమాట ఆల్రెడీ. అదే వర్క్ అనేది ఇంకా ఇదే సరిపోతుంది. రోజు కూడా రొటీన్‌గానే ఉంది. అందుకే నేను వీడియోస్ అనేది కూడా ఏమి ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నాను. రెగ్యులర్‌గానే రొటీన్ ఉంది కదా అని చెప్పి. అంటే ఇంకా నాకు ఈ పనులతోనే టైం అంతా అయిపోతుందండి. డే ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదనమాట. ఇవి చేసుకుని, అవి చేసుకుని, అన్నీ చేసుకుని, పిల్లల్ని చూసుకునేసరికి టైం గడిచిపోతుంది. ఇవాళ నేను బీట్రూట్ లిప్ బామ్ అయితే తయారు చేస్తున్నానండి. నిహన ఎప్పటినుంచో అడుగుతుంది. నాది యూజ్ చేసేసిందనమాట. నాది డాట్ అండ్ కీ ఉంటుంది లిప్ బామ్. టింటెడ్ వస్తున్నాయి కదా! ఇప్పుడు లిప్ బామ్స్. అది యూజ్ చేసేస్తుంది. ఇప్పుడు వింటర్ కదా! చాలా ఎక్కువ ఉంది కదా! పెదాలవి కూడా బాగా డ్రై అయిపోతున్నాయి. పగిలిపోతున్నట్టు అయిపోతున్నాయి. వీళ్ళకి చాలా నుంచి అడుగుతుంది కదా! అందుకే ఇవాళ చేద్దామన్నట్టు ముందు బీట్రూట్ తురిమేసి బాగా జ్యూస్ అనేది క్లాత్‌లో వేసి తీసానండి. కొంచెమే నేను ఫస్ట్ టైమ్ చేయడం ఇది. ట్రై చేద్దామన్నట్టు చేస్తున్నాను. ఆల్రెడీ చూసాను ఇది ఇంతకుముందు చాలా సార్లు చేయడం. అదే యూట్యూబ్‌లోనే. ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు చేయలేదు. ఈసారి చేద్దాం అన్నట్టు చేస్తున్నాను. అది మనం బాగా సిమ్‌లో పెట్టుకొని జ్యూస్ అనేది వడకట్టిన జ్యూస్ అనేది ఇంకోండి ఇలా దగ్గరికి అయ్యేదాకా మనం తిప్పుతూ దగ్గర చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నేను ఒక స్పూను నెయ్యి అయితే యాడ్ చేశాను. మామూలుగా అయితే వ్యాజిలిన్ కూడా యాడ్ చేసుకుంటున్నారు. ఇంకా నెయ్యి అయితే అది తినేదే కదా! పర్వాలేదులే అన్నట్టు నెయ్యి అయితే యాడ్ చేశాను. అన్నీ యాడ్ చేసేసి బాగా అది నెయ్యి కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసిన తర్వాత ఇలా నేను అంటే ప్లాస్టిక్ ఉన్నాయండి చిన్నవి కంటైనర్స్. ఆ ప్లాస్టిక్ ఎందుకులే అన్నట్టు నేను ఈ గ్లాస్ ఉంది నా దగ్గర చిన్న బౌలు. ఇందులో అయితే వేసాననమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోయింది ఇలాగా గట్టిగా. ఇంగోండి కలర్ అయితే ఇలా వచ్చింది. బానే వచ్చిందండి. నిజంగా అంటే పిల్లలకి ఇష్టపడతారు కదా! లిప్‌స్టిక్స్ అవి వేసుకోవడం. ఇంక ఇది టింటెడ్ కూడా వచ్చింది కాబట్టి ఇటు
పెదాలు కూడా మనకి బాగా స్మూత్‌గా ఉంటాయి. నెక్స్ట్ కలరింగ్ కూడా వస్తుందన్నట్టు అనిపించింది. నచ్చింది. ఇంకోటి చూసారు కదా! తనకే నేను అప్లై చేసి కూడా చూసాను. వచ్చింది. ఇదైతే మన పిల్లలకి ఎటువంటి కెమికల్స్ లేనిది కదా! మంచిదనమాట. ఇదైతే మనం యూజ్ చేయొచ్చు. ఒక 10, 15 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకొని వాడుకోవచ్చంట. బావుందండి ఇది. నాకు అనిపించింది. అదండి చూసారు కదా! ఈరోజుటి వీడియో అయితే ఈ వ్లాగ్ ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.